అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్యూ డేస్ బ్యాక్ అబౌట్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అఫీషియల్ రూట్ మ్యాప్ హెచ్ఎండిలో పెట్టడం జరిగింది. దానిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏ ఏ విలేజెస్ మీద నుంచి వెళ్తుంది, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న దాని గురించి ఒక వీడియో అయితే మనం చేయడం జరిగింది. మేబీ మీలో చాలామంది ఆ వీడియో చూసే ఉంటారు. ఇన్ కేస్ చూడకపోతే మాత్రం ఒక్కసారి ఆ వీడియోని చూసేసేయండి. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది మన కాల్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ని కూడా అడగడం జరిగింది. ఆ డౌట్స్ ఏంటి అంటే, రీజనల్ రింగ్ రోడ్డు మా భూములు ఉన్న విలేజెస్ మీద నుంచి వెళ్తుంది, ఎగ్జాక్ట్గా ఏ ఏ సర్వే నెంబర్ మీద నుంచి వెళ్తుంది, ఆ సర్వే నెంబరు పూర్తిగా మీకు ఆ సర్వే నెంబర్ మీద నుంచి వెళ్ళిపోతుందా, లేదంటే ఆ సర్వే నెంబర్లో ఎంతవరకు ల్యాండ్ రీజనల్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ అవుతుంది, ఈ విషయం మీద చాలామంది డౌట్లు అయితే అడగడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ వైజు, మండలం వైజు, ఆ మండలాల్లో ఏ ఏ విలేజెస్ మీద నుంచి వెళ్తుంది, వీడియో ఏమైనా చేయగలుగుతారా, ఈ క్వశ్చన్స్ కూడా చాలామంది అడిగారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్ట్రిక్ట్ వైజు ఏ మండలం మీద నుంచి వెళ్తుంది రీజనల్ రింగ్ రోడ్డు, అలాగే ఆ మండలాల్లో ఏ ఏ విలేజెస్ మీద నుంచి వెళ్తుంది, ఆ విలేజెస్లో ఏ ఏ సర్వే నెంబర్ని ఆనుకొని వెళ్తుంది, ఆ సర్వే నెంబర్ని ఆ విలేజ్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న దాని మీద ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ గురించి న్యూ అప్డేట్స్ కానీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి కొత్త కొత్త అప్డేట్స్ని కానీ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా రంగారెడ్డి డిస్టిక్ ఏదైతే ఉందో ఈ డిస్టిక్ని తీసుకుందాం. ఈ డిస్టిక్స్లో ఏ ఏ మండలాల మీద నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తుంది, ఈ మండలాల్లో ఏ ఏ విలేజెస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది, ఆ విలేజెస్లో ఏ ఏ సర్వే నెంబర్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది, ఆ సర్వే నెంబర్ని ఆ విలేజ్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, చాలా క్లియర్ కట్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో రంగారెడ్డి డిస్టిక్ ఏదైతే ఉందో ఈ డిస్టిక్లో మోమిన్పేట మండలంలో 2 విలేజెస్ మీదుగా ఈ రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. ఒకటి దేవరంపల్లి విలేజెస్ మీదుగా మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఈ అన్ని సర్వే నెంబర్స్ మీద నుంచి రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. ఒక్కసారి మీరు సర్వే నెంబర్స్ని చూడొచ్చు. 2 టేకులపల్లి, ఈ టేకులపల్లి విలేజెస్ మీదుగా కూడా మనకి ఏ ఏ సర్వే నెంబర్స్ మీద నుంచి వెళ్తుంది రీజనల్ రింగ్ రోడ్ అన్నది మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ సర్వే నెంబర్స్ మీద నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. ఈ మోమిన్పేట మండల్ దేవరంపల్లి విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజ్ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ కొన్ని సర్వే నెంబర్స్ మీద నుంచి వెళ్తుంది కదా, మరి ఆ విలేజ్లో దేవరంపల్లి విలేజ్లో ఈ సర్వే నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక్కసారి ఈ గూగుల్ మ్యాప్స్లో మనం చూద్దాం. గూగుల్ మ్యాప్స్ ఏదైతే ఉందో గూగుల్ మ్యాప్స్ మనం ఒక్కసారి ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు దేవరంపల్లి విలేజ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందో ఆ లొకేషన్కి అయితే రండి. సో ఇలాగ దేవరంపల్లి విలేజ్ ఏదైతే ఉందో ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత ఏదో ఒక పిన్ అయితే ఐడెంటిఫై చేయండి. సో ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు ఈ రకంగా గూగుల్ కోఆర్డినేట్స్ వస్తాయి. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఈ నెంబర్స్ అయితే వస్తాయి. ఈ నెంబర్స్ని మీరు కాపీ చేసుకొని అగైన్ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి భువన్ 2D అన్న ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇస్రో వాళ్ళు డిజైన్ చేసిన వెబ్సైట్ ఇది, భువన్ 2D అన్నది. ఇందులోకి వెళ్ళి ఈ గూగుల్ కోఆర్డినేట్స్ని మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని ఒక్కసారి ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పేస్ట్ చేసుకున్నారు అంటే మీకు ఇలా కింద రెడ్ కలర్గా ఒకటి కనిపిస్తూ ఉంది. దాన్ని మీరు జూమ్ చేసినట్లయితే ఈ రకంగా మీకు సర్వే నెంబర్స్తో పాటు ఈ దేవరంపల్లి విలేజెస్లో ఎగ్జాక్ట్గా సర్వే నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ లొకేషన్లో ఉన్నాయి, చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మిగతా విలేజెస్ కూడా మీరు ఈ రకంగా చూడవచ్చు. అలాగే రంగారెడ్డి డిస్టిక్లో మీకు నవాపేట మండలం ఏదైతే ఉందో ఈ మండలంలో దగ్గర దగ్గర 5 విలేజెస్ని అయితే టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకటి చించల్పేట్,
ఈ చించల్పేట విలేజెస్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ సర్వే నెంబర్స్ మీద నుంచి రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. అలాగే ఇదే నవాపేట మండలంలో చిట్టిగిద్ద ఈ విలేజెస్ మీద నుంచి కూడా రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ చిట్టిగిద్ద విలేజెస్లో ఒక రైల్వే లైన్ కూడా వెళ్తుంది. అక్కడి నుంచే మనకి రీజనల్ రింగ్ రోడ్ కూడా వెళ్తుంది. ఒక్కసారి సర్వే నెంబర్స్ని మీరు చూడవచ్చు. ఇదే నవాపేట మండలంలో దాతాపూర్ విలేజ్లో కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ మీద నుంచి రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. ఇదే నవాపేట మండలంలో వట్టిమీనపల్లి ఈ వట్టిమీనపల్లి మీద నుంచి కూడా మనకు రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇదే నవాపేటలో యావాపూర్ ఈ విలేజ్లో ఓన్లీ 52 ఈ ఒక్క సర్వే నెంబర్ మీద నుంచి మాత్రమే రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. నవాపేట మండలం ఏదైతే ఉందో ఈ మండలంలో 5 విలేజెస్ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది కదా. సో ఈ విలేజెస్లో ఏ సర్వే నెంబర్స్ మీద నుంచి వెళ్తుంది, ఆ సర్వే నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది మనం ప్రీవియస్గానే ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు ఆ రకంగా ట్రయల్ చేస్తే కనుక ఆ విలేజెస్లో ఎక్కడెక్కడ సర్వే నెంబర్స్ వస్తున్నాయి అన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్లో పూడూరు మండలం చూసుకున్నట్లయితే దగ్గర 11 విలేజెస్ని టచ్ చేసుకుంటూ ఈ రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. అందులో గంగుపల్లి విలేజెస్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ మీద నుంచి అయితే రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. అలాగే 2 ఘాట్పల్లి ఈ ఘాట్పల్లి విలేజెస్లో ఈ స్క్రీన్ మీద మనకి ఏదైతే సర్వే నెంబర్స్ కనిపిస్తున్నాయో ఈ సర్వే నెంబర్స్ మీద నుంచి రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. 3 కార్వెల్లి విలేజెస్ మీదుగా మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. 4 మంచాన్పల్లి సో ఈ సర్వే నెంబర్స్ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఈ మంచాన్పల్లి విలేజెస్ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. 5 మన్నెగూడ నుంచి ఓన్లీ 6 సర్వే నెంబర్స్ మీద నుంచే మనకి రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. అవి ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. పెద్దమంతాల్ విలేజ్ ఏదైతే ఉందో మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ మీద నుంచి రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. పూడూరు విలేజ్ నుంచి మీరు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ సర్వే నెంబర్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ సర్వే నెంబర్స్ మీద నుంచి రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. అలాగే రామ్చర్ల విలేజెస్ నుంచి ఈ సర్వే నెంబర్స్ మీద నుంచి రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. సర్గాయపల్లి విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ మీదుగా ఈ సర్వే నెంబర్స్ ఏదైతే కనిపిస్తున్నాయో రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. చుర్కయాన్పల్లి ప్రజెంట్ ఈ విలేజ్లో ఎగ్జాక్ట్గా ఏ సర్వే నెంబర్స్ మీద నుంచి వెళ్తుంది అన్నది క్లియర్ కట్గా అయితే మనకి డేటా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరగలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మనకి ఈ విలేజెస్లో కూడా ఏ సర్వే నెంబర్ మీద నుంచి వెళ్తుందో అన్నది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎంకేపల్లి విలేజెస్లో కూడా ఈ సర్వే నెంబర్ మీద నుంచి రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ చూడవచ్చు. అలాగే ఈ రంగారెడ్డి డిస్టిక్లో వికారాబాద్ మండలం ఏదైతే ఉందో వికారాబాద్ మండలంలో మొత్తం 4 విలేజెస్ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. అందులో బూర్తాన్పల్లి విలేజ్ ఈ విలేజెస్లో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ మీద నుంచి అయితే రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. సో ఈ పాతూరు విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజెస్లో 2 సర్వే నెంబర్స్ మీద నుంచి రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. 24, 27 ఈ సర్వే నెంబర్స్ మీద నుంచే వెళ్తుంది. పీరంపల్లి ఈ విలేజెస్లో ఈ సర్వే నెంబర్స్ మీద నుంచి అయితే రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. పులుసు మామిడి ఈ విలేజెస్ మీద నుంచి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్వే నెంబర్స్ మీద నుంచి అయితే రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. ఇలా కంప్లీట్గా వికారాబాద్ మండలంలో 4 విలేజెస్ని టచ్ చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. సో రంగారెడ్డి డిస్టిక్లో రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్స్ మీద నుంచి వెళ్తుందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. మీకు సంబంధించిన ల్యాండ్స్ కానీ లేదా మీరు ఎక్కడైనా కొనాలనుకుంటున్న ల్యాండ్స్ కానీ దాని యొక్క సర్వే నెంబర్స్ లేదా ఆ విలేజెస్లో సర్వే నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మనం ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మరొక్కసారి మీకు చెప్తా ఉన్నాను. గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి మీరు ఏ విలేజ్ అయితే అనుకుంటున్నారో ఆ విలేజ్లో ఎగ్జాక్ట్గా ఒక లొకేషన్ ఐడెంటిఫై చేసినట్లయితే మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నెంబర్స్ అయితే వస్తాయి. ఆ నెంబర్స్ని మీరు కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి భువన్ 2D అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇది ఇస్రో వాళ్ళు డిజైన్ చేసిన వెబ్సైట్. ఇది
సో ఇందులో సర్చ్ అని ఏదైతే కనిపిస్తుందో అక్కడ మీరు కాపీ చేసుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్గా ఆ విలేజ్లో మీకు ఎక్కడెక్కడ ఏదైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో చాలా క్లియర్ కట్గా కనిపిస్తాయి. మనం ఈ వీడియోలో ఆల్రెడీ ముందుగా చెప్పడం జరిగింది, మరొకసారి మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను. బట్ ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు డెఫినెట్గా మీకు రావాలి అంటే కనుక డెఫినెట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.